హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వేములవాడకి వెళ్ళాము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. మా మనవడి పుట్టు వెంట్రుకలు తీద్దామనేసి వెళ్ళాము ఫ్యామిలీతో. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ తెలిసిందండి, గుడి ఈ రోజుకే మూసేస్తారు, ఈ రోజుకే దర్శనాలు, ఈ రోజుకే గుండ్లు చేయడం అనేసి అన్నారండి. అది ఎందుకో చెప్పాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్ వరకు మీకు చెప్పేస్తూ ఉంటాను, ఎందుకంటే మా మనవడి గురించి కొంచెం చెప్దాం అనుకున్నా, అందుకని చెప్పేసి ఏమనుకోవద్దు మీరు. చూడండి, మా అబ్బాయి అయితే 5 కత్తెరలు కత్తిరించాడండి. గుండ్లు వేసే కాడికి వెళ్ళాము. అప్పుడు గుండ్లు కూడా మీ గుండుతోనే లాస్ట్ అయిందని అక్కడ గుండ్లు చేసే అతను చెప్పాడు. కళ్యాణ కట్టలు అవన్నీ కూల్చివేశారు. చూడండి, మా మనవడి గుండుతోనే లాస్ట్ అయిపోయింది. 25 ఇయర్స్ నుండి చేస్తున్నాము మేము. ఈ చిన్న బాబు గుండుతోని లాస్ట్ మాకు అని చెప్పేసి అన్నారండి. అప్పుడు అవునా అని మేము అనుకున్నాము, ఎందుకంటే ఇది కూడా తీసివేస్తారంట. మొత్తం కూల్చివేసిన తర్వాత మంచిగా వెరైటీగా కట్టాలి అనేసి అనుకుంటున్నారట. అది ఎలా కడతారో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మేనమామ 5 కత్తెరలు అయితే కత్తిరియాలి అని అంటారు కదా, అందుకని చెప్పేసి మా అబ్బాయి అయితే 5 కత్తెరలు కత్తిరించాడు. మా చిన్న బాబు అయితే, మా మనవాడు చాలా బాగా ఏడ్చిండండి. ఇట్లా అనగబట్టేసి ఇద్దరు పట్టుకుంటేనే గుండు చేయనిచ్చాడు. ఆయనకు అన్నీ తెలిసిపోతున్నాయి, నాకేదో చేస్తున్నారు అనుకుంటున్నాడు. అందుకని చెప్పేసి చాలా బాగా ఏడ్చిండండి. అయినా పాపం అతను మెల్లమెల్లగా బాగానే చేశాడు, ఎందుకంటే వాళ్ళకి ఎందుకైనా ప్రాక్టీస్ ఉంది. 25 ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రాక్టీస్ అట ఆయనకి. చూడండి, గుండుతోనే లాస్ట్ అయిందంటే మాకు కూడా అనిపించింది, ఏంటి ఈ చిన్న బాబు గుండుతోనే లాస్ట్ అయింది అనేసి మేమైతే అనుకున్నాము. 25 ఇయర్స్ నుంచి చేస్తున్నామమ్మా, ఇప్పటికి లాస్ట్ అని చెప్పేసి అనగానే మేము అవునా అనేసి అప్పుడైతే గుండు లాస్ట్ అయింది. అప్పుడు వెళ్ళిపోయారు అందరూ, మేము కూడా వెళ్ళిపోయి ఏం చేసామంటే స్నానాలు చేసుకొని, గుండంలో అంటారు కదా దేవుడి దగ్గర, రాజరాజేశ్వర స్వామి ఆలయం గుండంలో స్నానాలు అయితే చేసాము. స్నానాలు చేసిన తర్వాత అప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళిన తర్వాతనే మాకు అర్థమైంది ఏంటి అనేది. దర్శనానికి వెళ్ళినాక అక్కడ ఏమన్నారంటే, ఈరోజు 11th 12th వరకు దర్శనాలే ఉంటాయి, అప్పటి వరకు ఉండవు, అన్నీ వేరే భీమన్న గుళ్ళో జరుగుతాయి, అన్న పూజ కూడా అక్కడే జరుగుతుంది అని చెప్పారండి. మైక్లో అనౌన్స్ చేశారు. చూసారా మా మనవడు ఎలా ఏడుస్తున్నారో, మీకు చూపించాలని చెప్పేసి నేను వీడియో పెట్టేశాను. చాలా చాలా ఏడ్చిండండి బాబు, అన్నీ తెలిసిపోయినాయి, ఆయనకి ఏదో చేస్తున్నారు అనుకుంటున్నాడు. చూడండి మీరే ఇలా ఏడుస్తున్నారా. అందుకని మేమైతే దర్శనానికి వెళ్ళినాము, స్నానాలు అయితే చేసుకున్నాము. మేము చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళినాము. చూడండి ఇక్కడ ఎంత బాగున్నారో, చాలా జనాలు ఉండే గుండు అయితే అయిపోయింది. ఎంత బాగుందో గుండు. ఎంతైనా దేవుడి వెంట్రుకలు అంటాం కదా, దేవుడి వెంట్రుకలు తీసిన తర్వాత చాలా 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 అబ్బాయి అయితే ఫ్రీ అయిపోయిండు. దేవుడి వెంట్రుకలు ఉన్నంతసేపు ఎవరికైనా కూడా అంటారు కదా, పిల్లలు చికాకు చేసుకుంటారు, ముందైతే పుట్టు వెంట్రుకలు తీయాలనేసి అంటారు కదా. అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు వచ్చి దేవుడికి అయితే మాకు తెలియకుండానే వచ్చినాము. వచ్చిన తర్వాత తెలిసింది. మాకైతే దేవుడి దర్శనం చాలా చక్కగా అయింది, చాలా చాలా బాగా అయిందండి. దేవుడి దర్శనం ఎంత బాగుంటే అంత బాగా అయింది. మంచి దర్శనం తీసుకొని అయితే మేము బయటకు వచ్చాము. గుండ్లు అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. అప్పుడైతే కొద్దిసేపు ఆపారు మమ్మల్ని. అక్కడ ఆపేసి తర్వాత కొద్దిసేపు దేవుడికి ఏదో శుభ్రం చేస్తున్నాము, గుడి శుభ్రం చేస్తున్నాం అనేసి ఆపి లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగా అయిందండి దర్శనము. మాకు చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా దేవుడి దర్శనము, దేవుడు లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. దర్శనాలు లేవంటే మాత్రం ఇక బయట నుంచి బయటికే రావాలనుకుంటారు కదా. తర్వాత కోడెమొక్కు అయితే తీర్చుకున్నాము, కోడెమొక్కులు కూడా తీర్చేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. మా అయితే మొక్కులన్నీ పెట్టేసుకున్నాము. మేము పెట్టేసుకున్న తర్వాత మెల్లమెల్లగా చూడండి, మా అబ్బాయి అయితే ఇట్లా పట్టుకొని వస్తున్నాడు కదా, మీకైతే అర్థమవుతుంది చూస్తే ఎంత మెల్లగా నడుస్తున్నాయి. అన్ని కోడెమొక్కులు ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఇక రేపటి నుంచి బంద్ అనేసరికి చాలామంది వచ్చారండి, చాలా చాలా జనం వచ్చారు. ఆ జనం చాలా అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది, వాటికి రేపటికి అనేసి అనుకొని చాలా జనాలు వచ్చారు.
మేము పోయినప్పుడు అయితే కొంచెం ఫ్రీ ఉంది, కాకపోతే మేము బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయారు జనాలు. గుడి ఎందుకు బంద్ అవుతుంది అని అంటే, అప్పుడు మనకు గుడికి డబ్బులు విడుదలైనాయంట 1 year బ్యాక్, 2 years బ్యాక్ అయింది. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, అప్పుడైతే మనకు డబ్బులు అయితే చాలా గుడి పేరు మీద వచ్చాయట. తర్వాతకి ఇప్పుడు ఆ డబ్బులన్నీ అలాగే ఉండిపోతే ఎట్లా అని పనులు చేయాలని చెప్పేసి మనకైతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఎలా ఉందో అదే విధంగా మనకు ఇక్కడ చేస్తారంట. అందుకని చెప్పేసి గుడి రిపేర్ ఉంది. మేమైతే పోచమ్మ మొక్కులు కూడా పెట్టుకున్నామండి. పోచమ్మ మొక్కులు చేసుకున్నాము. మళ్ళీ వచ్చిన తర్వాత తెల్లారికి ఆ నైట్ అయితే నిద్ర చేసాము. తెల్లారి పోచమ్మ మొక్కులు పెట్టుకొని పోచమ్మకైతే బోనం అన్నం అయితే వండాము. బోనం పెట్టేసుకొని వచ్చినామండి. చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి దగ్గర కూడా ఎక్కువ జనాలు లేరు. మేము బయటకు వచ్చిన తర్వాత వచ్చాము, ఎందుకంటే మేము పొద్దున్నే 7కి అట్లా వెళ్ళామండి. 6:45కి వెళ్ళాము. అప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు జనాలు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లమ్మ గుడికి వచ్చామండి. చూడండి, ఈమె తాళ్ళల్లో ఎల్లమ్మ అంటారు. ఎంత బాగుందో అసలు అమ్మవారు, చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇట్లా పిలిచి ఇట్లా పైన తొడపైన కూర్చోబెట్టుకోవాలనిపించేటట్టుగా ఉంది. అది అయిపోయిన తర్వాత మేము బయలుదేరి వచ్చేసాము. వచ్చే దారిలో మాకు సీతాఫలాలు అయితే కనిపించాయి. అందుకని సీతాఫలాలు తీసుకొని మేమైతే బయలుదేరి వచ్చేసినామండి. దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.